ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ప్రమాదంలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైల్లోని 4 ఏసీ బోగీలు బోల్తా పడ్డాయి. ప్రమాదం జరిగిన చోట వర్షం కారణంగా బురదగా ఉండటంతో ఆ బురదలో 2 ఏసీ బోగీలు పడ్డాయి. మరో 12 బోగీలు పక్కకొరిగాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి సహాయక బృందాలను తరలించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. లోని గోండా జిలాహి స్టేషన్ల మధ్య పికురా అనే ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రయాణికులు బోగీల నుంచి బయటికి వచ్చి మిగిలిన బోగీలలో చిక్కుకున్న వారిని కాపాడారు. ఏసీ బోగీల అద్దాలను పగలగొట్టి ప్రయాణికులు బయటికి తీసుకొచ్చారు. కాసేపటికి 40 మందితో కూడిన మెడికల్ టీం, 15 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్వల్పంగా గాయపడిన వారికి అక్కడే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఇదే ఘటనపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రమాద విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నారని, సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.